ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ లో అంజు వస్తుంది. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ లో ఆకాష్ వస్తాడు. ఆనంద్ ఏమో అల్లూరి సీతారామరాజు వేషం వేసుకొని దాని గురించి స్పీచ్ చెప్తూ ఉంటారు. ఇంకా బాగి అలాగే అమర్ పాదు చాలా సంతోషపడుతూ ఉంటారు. అదే పనిగా ఆ స్పీచ్ క్లాస్ కొడుతూ ఉంటారు. ఎవరైతే బుజ్జమ్మని ఎత్తుకాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు డౌట్ రాకుండా తీసుకెళ్ళాలి అని చెప్పి తనకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ తేలిటే ఉంది కాబట్టి దాన్ని చల్లా చెదరు చేద్దాము. ఆశ్రమం మీద ఉన్న అందరి మీద చెలరేగుతాయి. ఆ గందరగోళంలో మన బుజ్జం ఈజీగా తీసుకుపోవచ్చు అని ప్రచండ ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే శిశుడు చెట్టెక్కి ఆ తేనెటీగ చల్లా చెదరు చేస్తూ ఉంటాడు. అప్పుడే బుజ్జమ్మ వచ్చి స్పీచ్ చెప్తోంది. బాగి అది విని చాలా సంతోషపడుతుంది. ఎప్పుడు తేనెటీగలు దాడి చేస్తూ ఉంటాయి. ఇంకా అందరూ గుంపులో హడావుడిలో ఉంటారు. ఎవరి మటుకు రక్షణ ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లల దగ్గర సరస్వతి మేడం ఉంటుంది. తను అదే పని పిల్లల దగ్గర ఉండి తేనెటీగలు తొలే ప్రయత్నం చేస్తాడు. ఇంకా పాదు అదే పనిగా అంతా గమనిస్తూ చూస్తూ ఉంటాడు. ఇదే మంచి అవకాశం చెప్పేసి ముసుగు వేసుకొని ప్రచండ బుజ్జం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.